మహోన్నతుడైన తండ్రి నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇదిగో వాక్యం అనే మా ఛానల్ ద్వారా వాక్యం ఉంటున్న మీ అందరినీ కూడా తండ్రి దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా. మరి సమయంలో తండ్రి యొక్క వర్తమానం చూసుకునే ముందు మా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వారిని పర్వతాన్ని దీవించి ఆశీర్వదించుగాక. మరి అదేవిధంగా లైక్ చేసి షేర్ చేయండి. ఆయన దీవుని మీరు పొందుకోండి. హల్లెలూయా. మరి సమయంలో దైవ వర్తమానం మనం చూసినట్లయితే నేడు ఆయన మనతో మాట్లాడుతున్న ఈ అమూల్యమైన మాట, ఈ లోకంలో మనము ఏ మనస్సు కలిగి జీవించాలి అన్నది నాటి వాక్యాంశము. ఎలాంటి మనస్సు కలిగి జీవిస్తున్నాము, ఏ మనస్సు కలిగి జీవించాలి, ఈ రెండు ప్రశ్నలకు మన సమాధానం బైబిల్లోంచి చూసుకుందాం. ఈ సంగమం చాలామంది చెప్తుంటారు కదా, నాది మంచి మనస్సు. ఏంటి? నాది మంచి మనస్సు, నాది జాలి మనస్సు, జాలి హృదయము. నేను ఏ మనిషికి కూడా హాని చేసే మనస్తత్వం నాకు లేదు. ఎవరికైనా సరే ఉపకారం చేసే మనస్తత్వమే తప్ప అపకారం చేసే మనస్తత్వం లేదు అని మాట్లాడుతుంటారు, స్త్రీలు కానీ పురుషులు కానీ. ఇది మనకు మనం చెప్పుకున్న మాట. సంతోషమే. అలా ఉంటే కుటుంబంలోనే కాదు, సంఘంలోనే కాదు, బయట సమాజంలోనే కాదు, మీకు మంచి పేరు వస్తుంది. మీరు మంచి వరకు గుర్తించబడతారు. కానీ అసలు బైబిల్ ఏం చెప్తుంది అది మనం నేర్చుకోవాలి. నీవు మంచి మనసు అనేది, జాలి మనసు అనేది, కనికరపడే మనసు అనేది, సహాయం చేసే మనసు అనేది కాదని ఎవరనలేదు. కానీ ఇంతకీ బైబిల్ ఏం చెప్తుంది, ఎలాంటి మనసు కలిగి ఉండాలి? హల్లెలూయా. ఇక్కడ లేఖనం ప్రకారంగా చూసుకుంటే ఇప్పటికీ సరిగ్గా 1926 సంవత్సరాల క్రితము ఒక వ్యక్తి పలికిన మాట మనం ఈరోజు వాక్య రూపంలో చూసుకుందాం. ఏంటి ఆ మాట? ఎక్కడుంది ఆ మాట? ఫిలిస్తీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఫిలిస్తీన్ సంఘానికి ఒక పత్రిక రాస్తూ అందులో 2వ లేఖనంలో, అంటే 2వ అధ్యాయంలో 5వ లేఖన భాగాన్ని మనం పరిశీలించినట్లయితే అక్కడ అంటాడు, క్రీస్తుకు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి అన్న మాట మనకు అక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది. ఆ 5వ వచనంలో 2వ అధ్యాయంలో ఫిలిస్తీయులకు రాసిన పత్రిక అక్కడ ఏమిటంటే, క్రీస్తుకు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి, మీకును కలిగి ఉండాలి. నీ మంచి మనసు, తీని మనసు, అయ్యే మనసులో చూడు, ఆ మనసులు కాదండి. తండ్రి మనసు మనం కలిగి ఉండాలంట. తన కుమారుడైన అద్వితీయ కుమారుడైన క్రీస్తు మనసు కూడా మనం కలిగి ఉండాలంట. ఎంతమంది ఉన్నారండి ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు ఈరోజు ఎక్కడ? ఈ భూమి మీద. ముందు చెప్పుకున్నట్టుగా నీది మంచి మనసే, నీది తేనె లాంటి మనసే, నీది జాలి మనసే, నీ దానం చేసే మనసే, నీ ఉపకారం చేసే మనసే. ఇవి లోకానుసారమైనది. కానీ పరలోక రాజ్యం చేరాలంటే ఈ మనసులో ఏమీ పనికిరాదు, ఇవేమీ లేదు. ఇది లోకంలో మనం చెప్పుకోవడానికి, ఇలాంటి ఒకరు నిన్ను హెచ్చించడానికి ఇది పనిచేస్తుంది తప్ప పరమతాన్ని దృష్టి పనికిరాదు. నేను పరలోక రాజ్యం చేరాలంటే ఎలాంటి మనస్తత్వం కలిగి ఉండాలంటే, క్రీస్తు మనస్సు మీరు కూడా కలిగి ఉండండి అంటాడు అక్కడ. అంత గొప్పవారు ఇప్పుడు ఈ తరంలో ఎంతమంది ఉన్నారండి? ఎవరూ లేరు. క్రీస్తు మనసు కలిగి ఉండాలంటే చాలా కష్టం. ముందు చెప్పుకున్నట్టుగా లోకానికి సంబంధించిన మనసు మనం కలిగి ఉంటాం, మంచిదే. కానీ క్రీస్తు లాంటి మనసు ఏంటి? ఆ మనసు ఏంటి? ఎలాంటి మనసు అది? హింసించారు, ఆయన్ని హింసించారు, దూషించారు, హేళనకరమైన మాటలు అన్నారు, దెయ్యంను పట్టినవాడా అన్నారు, నీవు దైవ కుమారుడువా అన్నారు. ఆయన చెబుతూ ఉంటే వెనక నుంచి యూదులే నవ్వి హేళన చేశారు. అయినప్పటికీ ఆయనలో ఉన్న మనసు ఏంటో తెలుసా? క్షమించే మనసు. హల్లెలూయా. ఇది నీకుందా ఈరోజు? దీనిలాంటి మనసు, మంచి మనసు అని చెప్పుకున్నామే, ఈ క్షమించే మనసు నీకుందా?
ఎవరికి ఉంది ఇది? ఎవరికి ఉండదండి సర్వసాధారణంగా. ఒకసారి క్షమిస్తాం, రెండుసార్లు క్షమిస్తాం. కానీ అదే పనిగా క్షమించుకుంటూ పోతామని జీవితాంతకాలం ఎక్కడొక్కడ బ్రేక్ వేస్తావు, ఎక్కడొక్కడ నీకు చిరాకు వస్తుంది, ఎక్కడొక్కడ నీ మాట మారిపోదు, ఎక్కడొక్కడ నీ తలంపు మార్చుకుంటావు, నీ ఉద్దేశాలు కూడా మార్చుకుంటావు. అందుకే అంటున్నాడు, మనుషుల యొక్క మనస్తత్వం వేరు, తండ్రి యొక్క మనస్తత్వం, తన కుమారుడైన అద్వితీయ కుమారుడైన క్రీస్తు యొక్క మనస్తత్వం వేరు. అలాంటి మనసు కలిగి ఉండాలంటే ఎవరున్నారండి? ఎవ్వరూ లేరు. ప్రియ సంగమా, ఆయన క్షమించే మనస్తత్వం దానికి ఎన్నోసార్లు దూషించారు. మత్తయి సువార్తలు అంటారు కదా కొంతమంది యూదులు, యోహాను సువార్తలు అంటారు కదా కొంతమంది పరిచారికులు, దెయ్యం పట్టుకున్న వాడిని క్రీస్తు దగ్గర తీసుకుని వస్తే ఆయన తన నోటి మాట ద్వారా వాటిని తొలగిస్తే బాగానే పోయింది కదా అని అన్ని సంతోషించారా? సంతోషించలేదండి. వీడు దెయ్యములకు అధిపతి. ఎవరు? వీడు దెయ్యములకు అధిపతి. కనుక నాయన నీకు నమస్కారం, మమ్మల్ని మా ఊరిని విడిచి వెళ్ళిపో అని అనేటప్పుడు కూడా ఆయన వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడైనా? ఒలివ తోటలోకి వెళ్ళాడు ఆయన. వెళ్ళి అక్కడ అంటాడు, నాయన వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు కనుక క్షమించు. అది మాట మనం ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటాం? ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చే ఆ 40 దినాల ఉపవాస ప్రార్థనలో శిలువ మీద పలికే 7 మాటల్లో మనం జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ప్రతిరోజు కూడా నీకోసం 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 నా కోసం అందరి కోసం ఈ మాట ఆయన పలుకుతున్నాడన్న సంగతి ఎంతమందికి తెలుసు? ఉదయాన్నే లేచి పడుకునే వరకు కూడా ఎన్నో అబద్ధాలు ఆడుతుంటాం, ఎన్నో మోసాలు చేసుకుంటాం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఆయన ఒలివ తోటలోకి వెళ్ళి ఇప్పటికీ కూడా చేసిన ప్రార్థన ఏంటంటే, అంటే తండ్రి దగ్గర చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, క్షమించు. ఇలాంటి మనస్తత్వం నీకు ఉందా? భార్యను కానీ భర్తను కానీ బిడ్డలు కానీ అయినవారు కానీ కానివారిని కానీ ఒకసారి 2 సార్లు 3 సార్లు క్షమిస్తారండి. అస్తమానం మనం క్షమించగలమా? క్షమించలేము. ప్రియ సంగమా, అలాంటి మనసు కలిగి ఉండాలంటే కష్టం. లోకం ఎంతో ప్రేమించాడు అని మనం మాట చూసుకుంటాం. యోహాను సువార్తలో మనం చూస్తాం 3:16. లోకాన్ని ప్రేమించే మనస్తత్వం ఆయనకు ఉంది, లోకాన్ని క్షమించే మనస్తత్వం ఆయనకు ఉంది, అలాంటి గుణం ఆయనకు ఉంది. నీకు నాకు ఉందా? ఈరోజు ఎంతమందికి ఉందంటే ఇది? ఎంతమందికి ఉంది? ఎవరికీ లేదు. కానీ అందుకంటున్నాడు, నీకు కలిగిన మనస్తత్వాన్ని అన్నిటికంటే గొప్పది ఏంటో తెలుసా? క్రీస్తు లాంటి మనస్తత్వం నీకు ఉందా? అసంభవం అండి. నేటి మానవులకి అలాంటిది ఉన్నది అనుకోవడం అసంభవం. లేదు, ఉండదు. ప్రపంచంలో ఏమోలా ఎవరికి ఉండదండి. ఒకవేళ ఎవరైనా ఉంటే, ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా, ఏ మారుమూల గ్రామాల్లోనైనా, ఏ భాష మాట్లాడిన వాళ్ళైనా ఇలాంటి మనస్తత్వం ఉంటే వారు ధన్యులే. ఖచ్చితంగా వారు ధన్యులే. హల్లెలూయా. ఖచ్చితంగా వారు ధన్యులేనండి, స్త్రీలు కానీ పురుషులు కానీ. కానీ ఉండదు. క్షమించే గుణం ఉండాలంటే చాలా కష్టం అండి. ప్రతి సంగమా, ఒకసారి మీరు ఆలోచించండి. తండ్రి ఇచ్చే యొక్క ఆయుష్కాలంలో ఎంతకాలం క్షమిస్తాం? అడిగాడు ఒక ఆయన వెళ్ళి అడిగాడు మెస్సీ గారిని, అయ్యా నా స్నేహితుడు నా పట్ల కానీ, లేకపోతే నేను నా స్నేహితుడి పట్ల కానీ ఏదైనా తప్పుదం చేస్తే ఎన్ని మార్లు క్షమించాలి? 7 మార్లా అని అడిగాడు. అప్పుడు ఆయన ఏమన్నా తెలుసా? కాదు, 70 మార్లు క్షమించాలన్నాడు. అంటే ఏంటి? 70కి సంఖ్య ఏంటి అర్థము? నీకు ఇచ్చే ఆయుష్కాలం అంతా కూడా క్షమించమండి.
నీకు ఇచ్చే ఆయుష్కాలంతో కూడా క్షమించమని అవతల వారు ఇతర వారు కూడా. అయితే చాలామందిలో క్షమించే గుణం ఒకళ్ళు ఉంటే సరిపోదండి. పొరపాటు అది. అవతల వ్యక్తిలోనూ ఉండాలి, యువతల వ్యక్తిలోనూ ఉండాలి. ఆ స్త్రీలోనూ ఉండాలి, ఈ స్త్రీలోనూ ఉండాలి. ఆ పురుషుల్లోనూ ఉండాలి, ఈ పురుషుల్లోనూ ఉండాలి. ఆ యవనస్తులోనూ ఉండాలి, ఈ యవనస్తురాల్లోనూ కూడా ఉండాలి. ఇరుపక్షాలు ఉంటేనే అది క్షమాపణ అవుతుంది. నువ్వు క్షమిస్తూనే ఉంటావు, వారు తప్పు నీ వలన వారు తప్పుదని చేస్తూనే ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు నిజం? ప్రే సహోదరి సహోదరులారా, ఆలోచిద్దామండి. క్రీస్తు లాంటి మనస్తత్వం ఉండేవాడు ప్రపంచంలో ఉండరు. ఒకవేళ ఉంటేవారు మహాధన్యులు అంటాను నేనైతే. అందుకే ఇక్కడ రాస్తున్నాడు, ఆయన అంటున్నాడు, ఓ పిలుస్తు సంఘానికి రాదు, ఓ పిలుస్తులారా. వీళ్ళెవరండి? వీళ్ళెవరు? వీళ్ళు విగ్రహారాధకులు. అలాంటి వారిని క్రైస్తవ బిడ్డలుగా మార్చాడు. వారిలో క్షమాపణ లేదు, వారిలో పశ్చాత్తాపం లేదు, వారిలో అహంకారం తప్ప మరొకటి ఏమీ కూడా లేదు లేదు లేదు. అప్పుడు వారు ఏం చేశారంటే వాళ్ళు అప్పుడు ఆలోచించి వాళ్ళకి ఒక లేఖ రాశాడండి, ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరంలో రాయబడిన మాట, ఇలాంటి మనస్తత్వం నీకుంటే నువ్వు ధన్యుడు అన్నాడు. ఆ మాట విన్న అనేకులు మారుమనసు పొందుకున్నారు. ఆ మాట విన్న అనేకులు ఆనాటి రోజుల్లో, అంటే 1926 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా పౌలు గారు జీవించినప్పుడు కలిగే సంఘటనలు. ఆ కాలంలో వారు ఏమయ్యారంటే ధన్యులయ్యారు. ఇప్పుడు సంగమా, మన క్రైస్తవులమే, కానీ మనలో ఒకరి మీద ఒకరికి క్షమాపణ గుణం లేదు, ఒకరు క్షమించే గుణం లేదు, ఒకరిని అర్థం చేసుకునే గుణం లేదు, ఒకరితో ఒకరు స్నేహంగా ఉండే గుణం లేదు. బయటకు ఒక మాట, లోపలకు తలంపు. లోపల ఒక మాట దాచుకుంటాం, బయటకు ఒక తలంపుల ఉద్దేశంతో జీవిస్తుంటాం. ఇదా క్రైస్తవ జీవితం? ఇదంటే క్రైస్తవ జీవితం. బైబిల్ ఏం చెప్తుంది? అవునంటే అవును, కాదంటే కాదు, అన్ని విషయాల్లో కూడా. అలా ఉన్నవారిని తండ్రి దీవిస్తాడు, అలా ఉన్నవారిని తండ్రి యాక్సెప్ట్ చేస్తాడు, అంగీకరిస్తాడు. మరి నీవు ఎలా ఉంటున్నావు? పైకి మాత్రం మనందరం కూడా క్రైస్తవ కుమార్తెమే, దేవుని బిడ్డలమే, పేరు మాత్రం దేవుని బిడ్డలమే. కానీ మనలో చాలామందిలో దెయ్యాల రూపాలు కనబడుతుంటాయి, స్వభావాలు కనబడుతుంటాయి, మాటలో కానీ పనుల్లో కానీ, తలంపులో కానీ, ఉద్దేశంలో కానీ దెయ్యాల రూపాలు మనకు కనబడుతుంటాయి. అలాంటి దెయ్యాలు ఉన్న వారిని తండ్రి కుమారుడు బాగు చేస్తుంటే వీరేమన్నారంటే, దెయ్యం పట్టినవాడు నీవే, నువ్వు దెయ్యాలకు అధిపతి కనుక నీవు మా మధ్య నుంచి వెళ్ళిపోమన్నారండి. అయినా క్షమించాడు తండ్రి. మెస్సీ గారు క్షమించాడు, మనకు నూతనమైన జీవితాన్ని ఇచ్చాడు, నూతనమైన బలాన్ని ఇచ్చాడు, ఇస్తూనే ఉన్నాడు నీటికి వరకు కూడా. ఆలోచించుకుందాం ఇప్పుడు సంగమా, ఆలోచించుకుందాం. వాక్యం చదివించుకొని బైబిల్ మూసేసి ప్రార్థన చేసేసి హల్లెలూయా అంటే కాదండి. అలాంటి మనస్తత్వం ఎవరికి ఉండదు. చిన్నవారికి కానీ, యవనస్తులు కానీ, నడి వయసులో ఉన్నవారు కానీ, వృద్ధాప్యాలలో ఉన్నవారు కానీ ఎవరికి వెళ్ళిన మనస్తత్వం ఉండదు. ఒకవేళ ఉన్నా ఏదొక్క రోజు నీ విశ్వరూపం బయటపడిపోద్ది, నీ మానవ యొక్క సౌబుద్ధి బయటపడిపోద్ది. అప్పుడు నీవు క్రీస్తు ఎందుకు జతపడినవాడు అవుతావు? క్రీస్తు ఎందుకు ముడిపడినవాడు అవుతావు? ఆలోచించుకున్నప్పుడు సంగమా, సహోదరులారా, అలాంటి మనసు కలిగి ఉండాలంటే ఎప్పటికీ కూడా మానవ జీవితంలో జరగదు. అలాంటి మనసు కలిగి ఉన్నాడంటే పౌలు గారు ఖచ్చితంగా కలిగి ఉన్నాడు. అలాగే జీవించాడు. క్రీస్తు ఎన్ని శ్రమలైతే పడ్డాడో అన్ని శ్రమలు కూడా ఆయన అనుభవించాడు. అందుకే అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో అననీయ అనే భక్తుడితో చెప్తాడు, క్రీస్తు పొరలు కమ్మిన ఆ కళ్ళలోంచి, ఆ కళ్ళలు మూసిపోయినప్పుడు పొరలు కమ్మేస్తాయి, ఆ కళ్ళు మూసేశాడు మెస్సీ గారు. అననీయ నా భక్తులు పంపిస్తే ఆ వ్యక్తిని చూసినప్పుడు ఆయన అంటాడు, నాయనా ఈ వీడు నీ నామాన్ని కించపరుస్తూ, నీ నామాన్ని ఉన్న వాళ్ళందరూ కూడా హింసిస్తూ చంపుతూ వచ్చాడే, ఇలాంటి రాక్షసుడికి ఇలాంటి మనసుగా మరలా నీకు చూపిస్తున్నావు, చూపిమ్మని నాకు చెప్తావు అంటే అప్పుడు అంటే అననీయ నేను చెప్పింది నువ్వు చేయి చాలు. వీడు
ఎన్ని కష్టాలు పడతాడో నా కోసము, ఎంత నలిగిపోతాడో నా కోసము, ఏమవుతాడో, వీడిని నేను ఎలాగా ఉపయోగించుకోవాలో నాకు తెలుసు అన్నాడు. అదే అదే జరిగింది పౌలు గారి జీవితంలో. ఈయనన్నీ అలాంటి స్వభావం కలిగిన వాడు ఉన్నాడు కనుకనే ఇప్పుడు మనకు చెప్తున్నాడు. అందుకే ఆయన ధైర్యంగా ఒక మాట చెప్పాడండి ప్రపంచానికి, నీకు నాకు కాదు ప్రపంచానికి. క్రీస్తుని పోలి పోల్చి కానీ కాదు, కానీ క్రీస్తుని పోలి కానీ అని నేను అంటలేదు, కానీ క్రీస్తు గుణం కానీ అని నేను అంటలేదు, కానీ అంటూ ఒక మాట చెప్తాడు. క్రీస్తు ఎవరో నాకు తెలియదు, నేను చూడలేదు, ఆయన బట్టి కాదు, కానీ ఆయన పోలి మీరు నడుచుకోవద్దు, కానీ నన్ను చూసి నడుచుకోండి అన్నాడు. హల్లెలూయా! ఎంతమంది అనగలరు ఈ మాట? క్రీస్తుని పోలి కాదు, నన్ను పోలి నా యొక్క స్వభావం పోటీ మీరు నడుచుకోండి అన్నాడు. ఎవరైనా చెప్పగలుగుతున్నాం ఈరోజు? మీ కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, బయట కానీ, అయ్యా నన్ను చూసి నేర్చుకోండి అనగలమా? అనలేము. ఎందుకంటే అంతకుముందే మనం తప్పు చేసాం, అంతకుముందే తప్పు దారిలోకి వెళ్ళిపోయాం, అంతకుముందే పాపపు ఆలోచనలోకి వెళ్ళిపోయాం, అంతకుముందే చీకటి జీవితాన్ని మనం అనుభవించేసాం కనుక మనం అనలేము అన్నమాట. భక్తులైన పౌలు గారు అంటున్నారు, క్రీస్తును పోలిసి కానీ కాదు, కానీ నన్ను పోలి మీరు నడుచుకోండి అన్నాడు. ఇంత ధైర్యం కలిగిన మాట ఎందుకు చెప్పాడంటే, క్రీస్తు ఎన్ని అయితే అనుభవించాడో ఆయన కూడా అన్నీ అనుభవించాడు కనుక ఇక్కడ చెప్తాను, అలాంటి మనస్తత్వం కలిగి నీ ఉండు అని ఈ యొక్క పునర్జీవ దినమున, పునరుద్ధాన దినమున మనకి బోధించిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థించుకుందాం. ప్రేమ స్వరూపి దయగలిగినా నీకు వందనములు. ఈ యొక్క తండ్రి ఉదయకాల సమయంలో నీ వాక్ ద్వారా మాతో మాట్లాడు. నిజమైన ఆయన, నువ్వు చేసిన త్యాగానికి, నువ్వు చేసిన నన్ను చూపించిన మంచి మార్గానికి ఏ మనుషులు కూడా నాడు అయ్యా శిరస్సు వంచలేదు. అలాగే ఈరోజు కూడా చాలామంది నీకు వ్యతిరేకంగా జీవిస్తున్నారేమో, వారిని క్షమించండి. నిజంతండి నీలాంటి మనస్తత్వం తండ్రి మాకు లేదు నాయన. తండ్రి నీలాంటి గుణం మాకు లేదు నాయన. ప్రభా, ఒకరిని క్షమించినప్పుడు అవతల వారు కూడా క్షమించాలని చెప్పిన మాటను బట్టి స్తోత్రములు. కనుక తండ్రి నీలాంటి మనసు మాకు లేదు కనుక తండ్రి ఇక నేర్చుకుంటే మంచిదని నీ భక్తుడని తండ్రి పౌలు గారి ద్వారా మాకు తెలిపిన మాటను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ నామాన్ని కనపరుచుకొని మహిమ పొందుకొని వాక్యం బిడ్డలు నా ప్రభా అలాంటి మనస్తత్వం కలిగి ఉండడానికి ప్రయత్నం చేసి అయ్యా అలాంటి చోట వారికి విజయాన్ని సంపాదించి విజయ సాధనలు వారిని నడిపిస్తామని వాక్యం బిడ్డలందరికీ కూడా తండ్రి మంచి ఈవుడు దయచేసి చక్కటి జీవితాన్ని అనుగ్రహించి ఆశీర్వదిస్తామని మా ప్రియ రక్షకుడైన క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన తండ్రి యొక్క ప్రేమ, తన కుమారుడైన క్రీస్తు యొక్క కృప, ఆదరణకర్త యొక్క పరిశుద్ధాత్మక అందరి సహవాసం సదాకాలము విన్న వాక్యానికి, వింటున్న బిడ్డలందరికీ, కుటుంబాలకు, జరగవలసిన దివ్యమైన కార్యాలకు, నూతనమైన కార్యాలకు సదా తోడే నడిపించుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ కూడా మరొకసారి తండ్రి నామములో వందనాలు. తండ్రి మేము దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.